పుట్టించిన తల్లికి, తోడుబుట్టిన అన్న వాళ్ళకి, నన్ను ఎంతగానో అపురూపంగా చూసుకున్న నా ఆత్మీయ తండ్రి గారికి, వారి కుటుంబానికి దేవుని యొక్క మహాకృపలో మీ అందరికీ కూడా ఈ వీడియోకి స్వాగతం పలుకుతున్నాను. ఒక యవనస్తురాలు యొక్క పశ్చాత్తాపం. ఒక యవనస్తురాలు తను చేసినటువంటి తప్పును తను తెలుసుకున్నప్పుడు తన సంఘానికి, తన తల్లిదండ్రులకు, తన కుటుంబానికి, సమాజానికి తిరిగి తన ముఖాన్ని ఎలా చూయించుకోవాలో, రాబోతున్నటువంటి సమస్యలను ఎలా ఫేస్ చేయాలో అర్థం కాక తను మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఈ పరిస్థితులపైన కొంతమంది దైవజనులు, మరి నాకెంతో ఇష్టమైనటువంటి వికేఆర్ సహోదరులు కూడా చాలా స్పందించి ఆమె పక్షాన్ని నిలబడినటువంటి సమయం అది. అటువైపు కూడా తండ్రి సన్నిధి నుండి, ఆ తర్వాత చేగోడి డానియల్ అన్నగారు కూడా అటువైపు స్పందించి ఈ విషయాన్ని కాస్త ముందుకు తీసుకొచ్చారు. ఈ సమయంలో నేను చూసినటువంటి వీడియోలో ఆ సహోదరి మాట్లాడుతూ ఉంది. ఆ మాట్లాడుతున్నప్పుడు కొంచెం నాకు చాలా ఇబ్బంది అనిపించింది. కనుక ఈ యవనస్తుల గురించి మాట్లాడాలని నేను ఈ వీడియో చేస్తున్నాను. కనుక మీ అందరికీ కూడా ఈ వీడియోకి స్వాగతం పలుకుతున్నాను. సహోదరి ముందుగా ఏం మాట్లాడిందో మీ అందరి కొరకు ఈ వీడియో. దేవుని బాధ పెట్టాను. కడుపు పుట్టించిన తల్లికి, తోడుబుట్టిన అన్న వాళ్ళకి, నన్ను ఎంతగానో అపురూపంగా చూసుకున్న నా ఆత్మీయ తండ్రి గారికి, వారి కుటుంబానికి, సంఘానికి చాలా బాధపడుతున్నానన్న. వాళ్ళకి గౌరవంగా బ్రతకాల్సిన నేను ఈ విధంగా చెడ్డ పేరు తీసుకుని వచ్చానన్న. చివరిగా అన్న, నేను మళ్ళా నా ఆత్మీయ తండ్రి అంటే సుధాకరయ్య గారిని కలవనో తెలియదు. ఆయనకు కూడా నేను చెప్పదలుచుకునేది ఏంటంటున్నా, ఆయన ఎక్కడున్నా నా కూతురు అని గౌరవంగా చెప్పుకునేవాడన్నా. ఈరోజు ఈ దుష్టత్వం తెచ్చుకోవడానికి గల కారణం ఏంటంటే, మొదటిగా దేవుని కోల్పోయాను, రెండవదిగా ఆత్మీయ తండ్రి యొక్క సహవాసాన్ని కోల్పోయానన్నా. ఈ లైవ్ ద్వారా నాకు క్షమాపణ చెప్పాలి. మొదటిగా దేవుడికి క్షమాపణ చెప్పాలి, రెండవదిగా దైవజనానికి క్షమాపణ చెప్పాలన్నా. నేను అక్కడ చాలా విసుకొస్తుందన్నా వీళ్ళు మాట్లాడే మాటలు, నిర్మించే మాటలు. నేను కూడా బలహీనమైపోతున్నానన్నా. ఇంకా చస్తే ఇంతటికి ఆగిపోతుంది కదా అనిపిస్తుందన్నా. చూశారు కదా, ఈ సమయంలో నేను యవనస్తుల గురించి మాట్లాడాలనుకుంటున్నాను. యవన దశలో ఉన్నటువంటి వారందరి గురించి మాట్లాడాలనుకుంటున్నాను. వివాహానికి ముందుగా ఉన్నటువంటి పరిస్థితుల గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను. సంఘంలో ఉన్న యవనస్తులతో మాట్లాడాలనుకుంటున్నాను. సంఘమా, నేను మీతో మాట్లాడాలనుకుంటున్నాను. ఈ సమయంలో తల్లిదండ్రులను, యవన పిల్లలను కనినటువంటి ప్రతి ఒక్క తల్లిదండ్రులు యవనస్తులుగా ఉన్నటువంటి వారందరినీ కూడా సంఘములు ఉంచేస్తున్నారా? యవనస్తులందరినీ కూడా సంఘానికి అప్పగిస్తున్నారా? యవన స్త్రీలను సంఘములో ఉంచి మీరు మీ ఇంట్లో ఉంటున్నారా? సో అయితే ఈ సమయంలో నేను మీతో మాట్లాడాలని ఈ వీడియో చేస్తున్నాను. కనుక ప్రేమైనటువంటి తల్లిదండ్రులై ఒకసారి ఈ మాటలు మీరు ఆలకించాలని ప్రభుపేట మనవి చేస్తూ మీ అందరికీ కూడా ఈ వీడియోకి నేను స్వాగతం పలుకుతున్నాను. మరి ప్రాముఖ్యంగా గాయపడినటువంటి తన జీవితంలో గాయము అయినటువంటి మహిమకు హృదయపూర్వకమైనటువంటి శుభాలు నేను తెలియజేస్తూ, మరియు ప్రాముఖ్యంగా నాకు ఎంతో ఇష్టమైన దైవజనులందరికీ కూడా నేను శుభాలు తెలియజేస్తూ ఈ మాటలు నేను ప్రారంభిస్తున్నాను. ముందుగా యవనస్తులందరికీ కూడా, ఎక్కడైనా మీరు రక్షించబడితే, ఏ సంఘంలోనైనా రక్షించబడితే, మీ తల్లిదండ్రులతో వెళ్ళి మీరు ఆ సంఘానికి ఏమైనా పరిచర్య చేయాలి అనుకుంటే వారితో కలిసి పరిచర్య చేయండి. లేదా కొంతసేపు ఒక 10 నిమిషాలు లేదా ఆదివారం అంతా అక్కడ ఉండి పరిచర్య చేయవలసి వస్తే మీతో మీ తల్లిదండ్రులను, అంతేకాకుండా మీకున్నటువంటి బంధువులతో కలిసి, మీకున్నటువంటి ప్రేరేపణ కలిగిన పిల్లలతో కలిసి మీరందరూ కూడా అక్కడ పరిచర్య చేయడం చాలా మంచిది. అంతేకాకుండా యవనస్తులు తొట్టిల్లక మానరు అని ఉంది. అయితే యవనస్తులకు ప్రొటెక్షన్ కూడా చాలా మంచిది. మనం బైబిల్లో చూసినప్పుడు ఎస్తేరు అనాథగా ఉన్నప్పటికీ, తల్లిదండ్రులు లేనప్పటికీ కూడా తన పినతండ్రితో అక్కడ ఉన్నటువంటి అహస్వరసు రాజు ఎదుట నిలబడినప్పుడు ఆ రాజు యొక్క దయను, ప్రేమను పొందుకున్నదై ఆమె అతనికి భార్యగా ఎంచబడి ఆమె ఆ దేశానికి మహారాణి అయింది. అంతేకాని ప్రేమ పేరుతో ప్రేమలను సంఘాలకు తీసుకొస్తూ, ప్రేమించబడుతూ ప్రేమలో ఫెయిల్ అయిపోయి పశ్చాత్తాపడుతూ చివరికి సంఘాన్ని కూడా రోడ్డు మీదకి తీసుకొస్తున్నటువంటి యవనస్తులందరితో నేను మాట్లాడుతున్నాను. అంతేకాకుండా యవనస్తులుగా ఉన్నటువంటి వారందరినీ సంఘాలు విడిచిపెట్టి
సేవలో విడిచిపెట్టి మీరు ఇంటి దగ్గర మాట్లాడుతున్నటువంటి, ఇంటి దగ్గర కూర్చున్నటువంటి తల్లిదండ్రులతో కూడా నేను మాట్లాడుతున్నాను. దయచేసి మీ పిల్లల్ని అలా పెంచడానికి, అలా వదిలివేయటానికి, అలా అక్కడ సంఘాలు విడిచిపెట్టడానికి మీకు ఎవరు చెప్పారు అలా విడిచిపెట్టమని? వాక్యములు ఎక్కడైనా బోధించబడిందా? ఎక్కడన్నా మీ పిల్లల్ని పలానా చోట విడిచిపెట్టేయమని చెప్పి యవనస్తులను అలా చేయమని చెప్పిందా? చాలామంది అలా యవనస్తులను, యవన స్త్రీలను చాలామంది సంఘాలు విడిచిపెట్టేస్తున్నారు. దయచేసి గమనించండి తల్లిదండ్రులారా, ఈ సమయంలో మీ పిల్లలకి మీరు ప్రొటెక్షన్ ఇవ్వాలి. మీరు వారికి తోడుగా ఉండాలి. మీరు ఒక నీడగా ఉండాలి. వారు ఒక ఇంటికి వెళ్ళేంత వరకు, ఒక స్త్రీ మరొక ఇంటికి వెళ్ళేంత వరకు, అనగా వివాహం జరిగేంత వరకు తల్లిదండ్రుల యొక్క ప్రొటెక్షన్ వారికి చాలా అవసరం. అర్థమవుతుందా? చదువు దగ్గర లేకపోవచ్చు, కాలేజీకి వెళ్ళినప్పుడు లేకపోవచ్చు, కానీ సంఘానికి వెళ్ళినప్పుడు నీ పిల్లలతో నువ్వు వెళితే చాలా బాగుంటుంది. యెహోషువ అంటున్నాడు, నేను నా ఇంటి వారు. అంతేకాకుండా మన సంఘములు కూడా కుటుంబంతో వెళ్ళి కుటుంబంతో తిరిగి ఇంటికి వెళ్ళాలి. అయితే ఏ పనున్నప్పటికీ కూడా కుటుంబంతో కలిసి సంఘంలో పరిచయం చేయవచ్చు. సేవకుల కొరకని, సంఘం కొరకని, లేకుంటే అక్కడ ఏదో పనులు ఉన్నాయని చెప్పేసి దయచేసి యవన స్త్రీలను సంఘాల్లో విడిచిపెట్టకండి. యవన స్త్రీలను సంఘాల్లో విడిచిపెడితే ఎంతమందో ఇప్పుడు బయటకు వచ్చినటువంటి సహోదరి ఈమె ఉన్నది, కానీ రానటువంటి వారు చాలామంది ఉండొచ్చు మేబీ. కానీ అటువంటి ప్రేమైనటువంటి తల్లిదండ్రులందరికీ కూడా, అన్నదమ్ములందరికీ కూడా నేను హృదయపూర్వకమైనటువంటి శుభాలు తెలియజేస్తాను. మరొక విషయం, యవన పురుషులు కూడా దయచేసి సంఘాల్లో పనిచేసి మీ ఇంటికి వెళ్ళి మీ తల్లిదండ్రులతో ఉండండి. 24/7 ఎప్పటికీ కూడా ఈ సంస్థల్లో, ఈ సంఘాల్లో ఉండి పని చేస్తే, వివాహము కాకుండా ఇలా తిరిగితే మీరు తొట్టెళ్ళక మానరు. మీ జీవితం ఒక రోజున ఇలాంటి ఈ సహోదరులాగా అవుతుంది. కాబట్టి ఫ్రెండ్స్, మీరందరూ కూడా ఆలోచన చేయాలి. కాబట్టి ఈ సమయంలో మరీ ప్రాముఖ్యంగా మనము ఇలాంటి వారి కొరకు ఏం చేయలేము, కానీ ప్రార్థన చేయగలము. దయచేసి సంఘ కాపురులు, ఆత్మీయ తండ్రులుగా పిలువబడుతున్న నాయకులు, సేవకులందరికీ కూడా నేను విన్నవించుకునే మాట ఒకటే, దయచేసి మీ దగ్గర యవన స్త్రీలు ఉంటే దయచేసి అలౌట్ చేయకండి. యవన స్త్రీలను సంఘంలో పరిచర్య కొరకు 24 గంటలు అక్కడ ఉంచకండి. దయచేసి ఏదైనా పని ఉంటే చేసిన తర్వాత తిరిగి వారి ఇంటికి పంపించే ప్రయత్నం చేయండి. మీ సంఘాల్లో అంటిపెట్టుకొని ప్రార్థనలని, కూటాలని, అవన్నీ ఇవన్నీ వాళ్ళ ఇంటికి వెళ్లకుండా వారిని మొత్తానికి దేవునికి సేవ కొరకు, దాని కొరకని, మీ అవసరాలు తీర్చడానికను, పనుల కోసమను, సంఘ పనుల కోసమను, దేవుని పేరట ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా సంఘాల్లో నుంచి కొంచెం దూరంగా చేయగలిగితే సమాజం, దేవుని యొక్క సంఘం రాబోతున్న దినాల్లో ఘనంగా, బలంగా, దేవునికి మహిమకరంగా వాడబడుద్ది. అంతేకాకుండా ఇలాంటి సమస్యలు రేకెత్తడం వలన సంఘమా జాగ్రత్త అనే మాట అందరికీ చెప్పవలసి వస్తుంది. ఫ్రెండ్స్, మీరందరూ ఆలోచన చేస్తారని, సేవకులందరూ కూడా ఆలోచన చేస్తారని, నాయకులందరూ కూడా ఆలోచన చేస్తారని నా హృదయపూర్వకంగా మనసారా మీ అందరినీ కూడా కోరుకుంటున్నాను. కాబట్టి ఈ సమయంలో వికేఆర్ ఎలమంచి విజయ్ కుమార్ గారికి ప్రైజ్ ది లార్డ్, అలాగే చెగోడి డానియల్ గారికి కూడా శుభాలు తెలియజేస్తాను. ప్రాముఖ్యంగా మహిమకు కూడా నేను శుభాలు తెలియజేస్తాను. డోంట్ వరీ, జీవితం అనేది ఒక పాఠం, జీవితం అనేది ఒక ధైర్యం. జీవితంలో నువ్వు ఏం కోల్పోయావో, జీవితంలో నువ్వు ఇప్పటివరకు ఏ విషయంలో పతనమైందని అనుకుంటున్నావో, తిరిగి దేవుడు ఒక నూతనమైనటువంటి జీవితాన్ని నీకు ఇస్తాడు, నూతనమైనటువంటి బ్రతుకు నీకు ఇస్తాడు. ఇప్పటి వరకు జరిగినటువంటి నీ జీవిత సాక్ష్యం అనేకులకి మాదిరికరంగా ఉండాలి, అనేక యవ్వన బిడ్డలకు మాదిరికరంగా ఉండాలి. వారి జీవితాలు నిన్ను చూసినప్పుడు షాక్ అయిపోయి వారు సరి చేసుకునే అనుభవంలోనికి వారు రావడానికి దేవుడు నిన్ను ఎన్నుకున్నాడని నేను ఈ సమయంలో గర్వంగా చెప్పగలను. సో గెట్ బ్యాక్. నీ జీవితాన్ని, ఎప్పటివరకు జరిగినటువంటి విషయాలన్నీ కూడా తలంచుకుంటూ విడిచిపెట్టేసి ఒక్కసారి నువ్వు వెనక్కి వచ్చేసి ప్రభు వైపు చూడు. దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. ఈ వీక్షించి మీ అందరికీ కూడా శుభాలు తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. అందరికీ కూడా శుభాలు.